ఏలూరు జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్ నూజివీడు డీఎస్పీ కార్యాలయంతో పాటు రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ కార్యాలయాన్ని సందర్శించారు. ఇక అక్కడ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులకు తగు సూచనలు చేశారు. నూజివీడు రూరల్ సర్కిల్ ప్లస్ నూజివీడు సబ్ డివిజన్ నూజివీడు ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్స్ ఒకసారి నాకు జిల్లా కొత్తగా జాయిన్ అయ్యాను కాబట్టి ఒకసారి ఏరియా మీద అవగాహన తెచ్చుకోవడానికి ప్లస్ మా పోలీస్ స్టేషన్స్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్లస్ స్టేషన్లో రికార్డ్స్ కానీ మా ఆఫీసర్స్ ఒకసారి మెన్తో కూడా కలిసి అట్లాగే ఇక్కడ ప్రజల్ని ఇక్కడ ఊరిని కూడా కొంచెం పరిచయం చేసుకోవడానికి చూడడానికి ఇక్కడ ప్రాంతం మీద కొంచెం అవగాహన కలిగించుకోవడానికి ఏరియాకి రావడం జరిగింది. అండ్ దర్ ఇస్ నథింగ్ బట్ ఎ రొటీన్ ఇన్స్పెక్షన్. సీ ఇక్కడి నుంచి కొంచెం తెలుసుకున్నాక ఇక్కడ ఏరియా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇంకా ఏం బెటర్ చేయొచ్చు, ఆల్రెడీ ఏం బెటర్ చేస్తున్నారు అది కొంచెం స్టడీ చేసి విల్ టేక్ ఇట్ అప్ ఫర్దర్. సిబ్బంది కొరత అనేది రిక్రూట్మెంట్ మీద డిపెండ్ అవుతుందండి. అది స్టేట్ వైడ్ కూడా డీజీ గారు కూడా చెప్పడం జరిగింది. దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఆల్రెడీ రిక్రూట్మెంట్. కొత్త రిక్రూట్మెంట్ జరుగుతుంది. కొత్త రిక్రూట్మెంట్ జరిగినాక కూడా ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫిషియెంట్గా ఏ ప్రాంతానికి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉన్న ఎక్సర్సైజ్ త్వరలోనే మేము ఇంటర్నల్గా చేస్తాము. రకరకాల మార్గాల్లో పోలీస్కి కూడా హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక డిటెక్టివ్ ఒక సమాచారం చేరవేయగలిగి ఇంటెలిజెన్స్ ఏజెంట్ లాగా కూడా ఉన్నారు. కాబట్టి మేము అందరి ప్రజల సహకారంతో కూడా ఏదైతే ఈ సిబ్బంది కొరత కొంచెం నూజివీడు రూరల్ సర్కిల్ ప్లస్ నూజివీడు సబ్ డివిజన్ నూజివీడు ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్స్ ఒకసారి నాకు జిల్లా కొత్తగా జాయిన్ అయ్యాను కాబట్టి ఒకసారి ఏరియా మీద అవగాహన తెచ్చుకోవడానికి ప్లస్ మా పోలీస్ స్టేషన్స్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్లస్ స్టేషన్లో రికార్డ్స్ కానీ మా ఆఫీసర్స్ ఒకసారి మెన్తో కూడా కలిసి అట్లాగే ఇక్కడ ప్రజల్ని ఇక్కడ ఊరిని కూడా కొంచెం పరిచయం చేసుకోవడానికి చూడడానికి ఇక్కడ ప్రాంతం మీద కొంచెం అవగాహన కలిగించుకోవడానికి ఏరియాకి రావడం జరిగింది. అండ్ దర్ ఇస్ నథింగ్ బట్ ఎ రొటీన్ ఇన్స్పెక్షన్. సీ ఇక్కడి నుంచి కొంచెం తెలుసుకున్నాక ఇక్కడ ఏరియా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇంకా ఏం బెటర్ చేయొచ్చు, ఆల్రెడీ ఏం బెటర్ చేస్తున్నారు అది కొంచెం స్టడీ చేసి విల్ టేక్ ఇట్ అప్ ఫర్దర్. సార్ గతంలో కూడా పాత ఎస్పీ గారు కూడా వినియోగించాం, తప్పకుండా చూస్తా ఉన్నారు కానీ ఎటువంటి ప్రతిఫలం లేదు. ఇప్పుడు ఏమన్నా మీరు వచ్చిన తర్వాత ఏమన్నా దీని మీద ఉన్నా సిబ్బంది కొరత ఏమన్నా తీసుకున్నారు? సిబ్బంది కొరత అనేది రిక్రూట్మెంట్ మీద డిపెండ్ అవుతుందండి. అది స్టేట్ వైడ్ కూడా డీజీ గారు కూడా చెప్పడం జరిగింది. దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఆల్రెడీ రిక్రూట్మెంట్. కొత్త రిక్రూట్మెంట్ జరుగుతుంది. కొత్త రిక్రూట్మెంట్ జరిగినాక కూడా ఉన్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎఫిషియెంట్గా ఏ ప్రాంతానికి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉన్న ఎక్సర్సైజ్ త్వరలోనే మేము ఇంటర్నల్గా చేస్తాము. విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్లో వాళ్ళని ఎఫిషియెంట్గా ఎలా వాడుకోవాలన్నది. ఇంకొకటి ముఖ్యంగా పబ్లిక్ కోఆపరేషన్ కూడా మనకు కావాలి. ఇప్పుడు జనాభా చాలా పెరుగుతుంది, మన హౌస్ హోల్డ్స్ చాలా పెరుగుతున్నాయి. ఓన్లీ పోలీస్ మ్యాన్ మీద మాత్రమే కాకుండా చాలామంది పబ్లిక్ కూడా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవడం ద్వారా కావచ్చు, లేకపోతే ఈ వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వడం ద్వారా కావచ్చు,